ఈరోజు మీకు ఇవ్వమని, మీ సంఘం అనే నేలలో విత్తమని, లేక మీ హృదయం అనే నేలలో విత్తమని దేవుడు నాకు అనుగ్రహించిన దివ్య వర్తమానము యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వాక్యము. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములలోని గదులలో ఒక దానిలోనికి వారిని తొడుక్కొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమయ్యింది. దేవుడు వచ్చి యిర్మీయా దగ్గర ఒక విషయాన్ని చెప్పాడు. యిర్మీయా, మీ మధ్యలో రేకాబీయులు అనే ఒక కులస్తులు, ఒక జన సమూహము నివసిస్తున్నారు. దేవాలయం దగ్గరకు వారిని తీసుకుని వెళ్ళి ద్రాక్ష రసమును త్రాగమని వారికి ఇవ్వు అని అన్నాడు. ఎవరు ఈ రేకాబీయులు? ఎందుకు వారిని తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టి వారికి ద్రాక్షరసం ఇమ్మని దేవుడు సెలవిచ్చాడు? కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. దీన్ని మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం ఆగి దానికి ముందు జరిగిన విషయాల గురించి కొంచెము ఆలోచించాలి. గమనించండి, మీకు తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస బతుకుతుండేవారు. దేవుడు వారిని కనికరించి ఫరో యొక్క మెడను వంచి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి 10 రకాలైన తెగులతో వారి యొక్క దేవతలకు తీర్పునిచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారి యొక్క మహాబలమైన సైన్యాన్ని ఆ నీటిలో ముంచి వాళ్ళ చాప్టర్ అక్కడికి క్లోజ్ చేశాడు. ఆ తర్వాత వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గం నడిపించుకొని వచ్చి కనానుకు చేర్చాడు. అరణ్య మార్గంలో ఉండగా సీనాయి కొండ మీద దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అనగా తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. అందులో ప్రధానమైనది, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యులతో మీరు సాంగత్యం చేయకూడదు, అన్యుల దేవతలను మీరు పూజించకూడదు, నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్న ప్రజలుగా మీరు జీవించాలి, నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం మిమ్మల్ని ప్రత్యేకపరుస్తుందని చెప్పి వారిని పంపించాడు. ఒకవేళ మీరు దారి తప్పితే, నా మాటలను అతిక్రమిస్తే వచ్చే పరిణామములు ఏంటో కూడా వారికి వివరించి హెచ్చరించి పంపించాడు. కానీ ప్రజలు అతి త్వరగానే దేవుని విడిచి అన్య దేవతల యొక్క పూజ వైపు వెళ్ళిపోయారు. త్వరగా వారు ఏమైపోయారు? అన్య మత దేవతల ఆరాధన పట్ల ఆకర్షితులైపోయారు. అన్యుల యొక్క దేవతల్ని, విగ్రహాలని పూజించడము ప్రారంభించారు. ఎందుకు అలా చేశారు వారు అంటే, ఆ అన్య మత ఆరాధనలు అనేది శరీరానికి సుఖాన్నిచ్చే విషయాలు ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఆరాధనల్లో, వారి యొక్క పూజల్లో ఏముంటుంది? శరీరాన్ని సుఖపరచుకునే విషయాలు, బాగా త్రాగడము, డ్యాన్సులు వేయడము, ఇంకా అక్కడే దేవాలయాల్లోనే, వారి యొక్క దేవాలయాల్లోనే దాసీలు ఉంటారు, వారితో వ్యభిచారం చేయడమే వారి యొక్క ఆరాధనలో ఒక భాగం అది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు అతి త్వరగా ఆ శరీర సుఖాల వైపు ఆకర్షితులై అన్య దేవతలను పూజించడం ప్రారంభించారు. మనిషి అంతే కదా, మనిషి ఆత్మీయ విలువల కంటే శరీర సుఖానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దానిని తనకిష్టమైన మార్గంలో చేస్తాడు. తనకిష్టమైన మార్గంలో దేవుని సంతోష పెట్టాలని ఏదేదో వాడుగా కనిపెట్టుకుని చేస్తూ ఉంటాడు. కానీ నిజంగా దేవుని సంతోషపెట్టే విషయం ఏమిటనే విషయాన్ని అతడు తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. ఒక మనిషి యొక్క గుణగణాల్లో, లక్షణాల్లో, వారి యొక్క అలవాట్లలో మార్పును తేలేని భక్తియే కాదు. ఎందుకు వారు అంత త్వరగా అన్య మతాల వైపు వెళ్ళిపోయినారంటే, ఆ అన్య మత దేవతలు లేక వారి యొక్క విగ్రహ ఆరాధనలు మనిషి యొక్క క్యారెక్టర్ మీద ఎటువంటి ప్రభావము చూపించదు. ప్రభావాన్ని అది మనిషి యొక్క క్యారెక్టర్ గురించి అది ఏది ప్రశ్నించదు. అర్థమవుతుంది మీకు?
నువ్వు ఇలా ఉండాలి, నువ్వు సత్యమే చెప్పాలి, అబద్ధం పలుకకూడదు, నువ్వు ఈ తప్పు చేయకూడదు, ఈ నీతిగా బతకాలనేసి ఆ అన్య మతంలో ఎటువంటి కండిషన్లు ఉండదు. అంటే అలవాట్లను లేక ఆలోచనలను గుణ లక్షణాలను తీర్చిదిద్దే విషయాలు అక్కడ ఏది ఉండదు. జస్ట్ ఆచారాలు మాత్రమే ఉంటాయి. ఆచారాలు సాంప్రదాయాలు మాత్రమే ఉంటుంది, కానీ వారి యొక్క గుణగణాలను తీర్చిదిద్దే విషయాలు ఆ అన్య మత ఆరాధనలో ఉండదు. కాబట్టి ఈజీగా దాని వైపు ఆకర్షితులైపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయారు వీళ్ళు కూడా. అయితే బైబిల్ ఏం చేస్తుంది? యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే నీతిగా బతకాలంటాడు, అదే భక్తి అంటాడు. నా ధర్మశాస్త్రం ప్రకారం మీరు జీవించాలి, అదే భక్తి అంటాడు. అంటే అన్య మతాలు ఏం చెబుతుంది? దేవుని సంతోషపెట్టేదానికి ఈ ఆచారం చేయాలి, ఈ సాంప్రదాయం పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలనేసి ఆచారాలను ఇస్తుంది, కానీ అలవాట్లను మార్చుతుంది. అది సాంప్రదాయాలు ఇస్తుంది, సత్యాన్ని ఇవ్వదు అది. కానీ ఇక్కడ యెహోవా సత్యాన్ని ఇస్తాడు, అలవాట్లు మార్చాలంటాడు. అది మనుషులకు కష్టం వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు అన్య మతానికి ఈజీగా ఆకర్షితులు అయిపోయారు. వీళ్ళు అయిపోయారు. వాక్యం అంటుంది ఎక్కడ? యాకోబు 1:26-27లో దేవుని ఎడల నిజమైన భక్తి ఏదంట? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నటయే భక్తి. ఇలాంటి భక్తి అన్య మత విగ్రహారాధనలో చెప్పబడదు, అది కోరబడదు. కానీ దేవుడు కోరుతాడు. ఈ లోక దుష్టత్వం వలన, చెడు వలన నువ్వు మలినము కాకూడదు, అదే నిజమైన భక్తి అని చెప్పి. సో ఈ ప్రజలు ఆ శరీర సుఖాలకు, ఆ ఆచారాలకు ఆకర్షితులై దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు వారికి తన ప్రవక్తల ద్వారా అనేక మార్లు హెచ్చరించాడు. 1-2 కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు వారికి అవకాశాలు ఇస్తూ వారికి మారు మనసు పొందమని హెచ్చరిస్తూనే వచ్చాడు. కానీ రోజు రోజుకి వారు దేవునికి విరోధమైన పాపాలు చేయడంలో ఇంకా ఎక్కువ అవుతున్నారే కానీ మారు మనసు పొందలేదు. అందుకే దేవుడు విలపిస్తాడు, నా మాట వినండి అయ్యా, నా మాట వినండి, నేను ప్రతిరోజు చెప్తున్నా మాట వినండి అని చెప్పి దేవుడు వారికి ఎంతో చెప్పాడు. కానీ వారి మనసు మార్చుకోలేదు. వారు ఇంకా దిగజారిపోయారు, ఇంకా దేవుని కోపాన్ని కలిగించారు. ఎంత కోపం కలిగించారంటే, అమ్మా అయ్యా గమనించండి, దేవుని యొక్క పవిత్రమైన ఆలయములో విగ్రహాల్ని పెట్టి, అన్యమత విగ్రహాల్ని పెట్టి, ఆ దేవతలకు తన పిల్లలను నరబలి ఇచ్చే అతి క్రూరమైన భయంకరమైన కార్యం చేశారు. దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచారు. దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని భంగపరిచారు, అగౌరవపరిచారు. దేవుడు విలపిస్తాడు, ఇర్మియా అటు చూడరా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. మోలేగు అనే ఒక దేవతను తీసుకొని వచ్చి, విగ్రహాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెట్టి దానికి పూజ చేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. మనస్సే రాజు ఆ విధంగా చేశాడు. ఆకాశపు రాణి అనే ఒక దేవతకు దేవుని ఆలయంలో వచ్చి పూజ చేస్తూ ఉన్నారు. అంటే ఏమర్థము? దేవుని విడిచి వారు అంత దూరంగా వెళ్ళిపోయారు. దేవుని ఆలయాన్నే, దేవుని వాక్యమున్న, దేవుని ఒడంబడిక పెట్టి ఉన్న దేవుని ఆలయాన్ని వారు అపవిత్రపరిచారు, దాన్ని పాడు చేశారు, దాన్ని అగౌరవపరిచారు, దాని మీద లెక్క లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారము జీవించేశారు. దేవుడు చూశాడు, హెచ్చరించాడు ప్రవక్తల ద్వారా. చివరికి వారికి తీర్పునిచ్చాడు. ఓహో, ఇక వీరు చెప్తే వినే రకము కాదు. అవకాశాలన్నీ వారు చేజార్చుకున్నారు. ఇక వీరిని కొడితే తప్ప వీరు మారే రకం కాదు అని దేవుడు వారికి తీర్పునిచ్చాడు. ఇర్మియా గ్రంథం అంతా కూడా అదే. దేవుడు వారికి ఇచ్చిన తీర్పు ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు ఇక నేను చెప్పే మాట వినే రకంలో మీరు లేదు, దాటి వెళ్ళిపోయారు. కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించడానికి నెబుకద్నెజరు అనే బబులోను రాజును నియమిస్తా ఉన్నాను. వాడు వచ్చి మీ దేశం మీద దాడి చేస్తాడు. మిమ్మల్ని మీరు ఆ రాజుకి అప్పగించుకోండి, సరెండర్ అయిపోయి
బాబిలోనికి వెళ్ళి ఆ సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు చెరవాసులుగా బతకండి. అక్కడ పోయి 70 సంవత్సరాలు మీరు బతికితే మీకు బుద్ధి వస్తుంది. ఇంకా మీరు చెప్తే వినర్రా, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు చదవు, నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చదవు, ఇంకా చెప్పి చూసిన నువ్వు చదవు, నేను ఎత్తుకోమో ఇంకా హాస్టల్లో చేస్తేనే నువ్వు చదువుతావు అని అంటాం కదా మన పిల్లలను చూసి. ఆ విధంగా దేవుడు వారిని నాశనం చేయడానికి కాదు, వారిలో ఉన్న ఆ చెడ్డ గుణాన్ని, ఆ మలినాన్ని, ఆ మస్టును తీసివేయడానికి దేవుడు వారిని ఏం చేశాడు? అగ్ని పరీక్షలోనికి పంపించాడు వారిని. అదే బబులోను యొక్క చెరవాసము. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ రాజును పంపిస్తున్నాను నేను, వాడు నా సేవకుడే, మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని శిక్షించడానికి నేను అతన్ని పంపిస్తా ఉన్నాను. సరెండర్ అయిపోండి, చెప్పినట్టుగా ఆ దేశానికి వెళ్ళి అక్కడ చెరవాసులుగా బతకండి, నేను అక్కడ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను. 70 సంవత్సరాల తర్వాత మరలా మిమ్మల్ని తీసుకుని వచ్చి ఇదే జెరూసలేములో మిమ్మల్ని కాపురం చేయిస్తాను, నా మాట నమ్మి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అని అన్నాడు. ఇది నేను మీరు చేసిన పాపాలకు నేనిచ్చే శిక్షకు లోబడండి అని అన్నాడు. శిక్షకు లోబడండి, నా మాటకి ఇంతవరకు మీరు లోబడలేదు, సరే ఇప్పుడు శిక్షకైనా లోబడనని చెప్తే మేము లోబడము. నేను శిక్ష కూడా లోబడము, మమ్మల్ని మేము సమర్పించుకోము, సరెండర్ అయిపోము, మేము తప్పించుకొని పారిపోతాం. ఆ రాజు వస్తే మేము తప్పించుకొని పారిపోతాం, లేకపోతే ఎదురుదాడి చేస్తాం, యుద్ధం చేస్తాం అన్నారు. దేవుడు హెచ్చరించాడు, వద్దు, చెప్పిన మాట విను, మర్యాదగా అప్పగించుకొని బబులోనికి వెళ్ళు, నేను నిన్ను కాపాడుతాను, మరలా తీసుకుని వచ్చి ఇదే చోట్ల మిమ్మల్ని నాటుతాను. ఎందుకంటే నేను నా అబ్రహాముకు మాట ఇచ్చున్నాను, దావీదుకు మాట ఇచ్చున్నాను, నేను మాట తప్పని వారు నెరవేరుస్తాను, మిమ్మల్ని సమూల నాశనం చెయ్యను, మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని శిక్షించి సరిచేసి మీలో ఉన్న మస్టును తొలగించి మరలా తీసుకొని వస్తాను నేను అని చెప్తే, ఆ రాజులు కానీ, అధికారులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తులు కానీ ఆయన మాటకు లోబడలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము తప్పు చేస్తాము, బాధ్యత తీసుకోము, మేము పాపం చేస్తాము, బాధ్యత తీసుకోము, శిక్షను అనుభవించము మేము. ఇదేం లాజిక్ ఇది? ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగానే ఉన్నారు కదా. వాడు బాగా తాగుతాడు, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు, రే తాగుబోతో అని పిలిస్తే కోపం వస్తుంది కదా. వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, తాగుబోతుని పిలిస్తే కోపం వస్తుంది. వాడు ఎవరికి నయా పైసా సహాయం చేయడు, వాడిని ఏమంటాము? పిసినారి అని అంటాం. రే పిసినారియా అని అంటే కోపం వస్తుంది, ఎవర్రా పిసినారియా అని అంటాడు. వాడికి డబ్బు అంటే పిచ్చి, లోబి అని అంటే కోపం వస్తుంది. దానికి నోరు ఎక్కువ, మామూలు నోరు కాదు, దానికి గయ్యాలి అని పిలిస్తే కోపం వస్తుంది. మెంటలుగా మాట్లాడుతూ ఉంటారు, రే మెంటల్ అంటే కోపం వస్తుంది. అంటే ఏమంటున్నారు వాళ్ళు? మేము పాపం చేస్తాము కానీ బాధ్యత తీసుకోము, మేము దాని శిక్ష అనుభవించము. అలా చెప్తే అది కుదరదు, అది సిస్టంలో ఆ విధంగా లేదు, సిస్టంలో ఆ విధంగా లేదు. తాగేవాడిని తాగబోతే అంటారు, వాడికి ఏం కావాలి? పాపము చేయాలి, గౌరవం కావాలి. ఎటు వస్తుంది? నీకు అంత గౌరవం కావాలంటే నువ్వు తాగడం ఆపి. నీకు అంత ప్రెస్టేజ్ ఉంటే, తాగబోతుంది పిలిస్తే అంత నీకు బాధ ఉంటే తాగడం ఆపి. అంత ప్రెస్టేజ్ చూసేవాడు, అంత గౌరవం చూసేవాడు తాగడం ఆపేయాలి. నేను తాగుతాను కానీ తాగబోతుంటే మాత్రము అనిపించుకోనంటే అదేం లాజిక్? నేను కత్తెత్తి చెయ్యి కోసుకుంటాను, రక్తం మాత్రం రాకూడదు, ఎట్టది? అది ఎట్టది? సిస్టంలో ఆ విధంగా లేదు. బైబిల్ ఏమంటుంది? పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సామెతలు అంటుంది, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. రోమియుల వాక్యం ఏమంటుంది? పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం చేస్తే అది జీతం ఇస్తుందట. ఒక మనిషి పాపం చేస్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఏమిటి? అతడు పాపానికి సేవ చేస్తున్నాడు. ఆ పాపం ఏం చేస్తుంది? ఒకరోజు కూలి ఇస్తుంది. నేను సేవ మాత్రం చేస్తాను, నాకు శాలరీ మాత్రం వద్దంటే సిస్టము అలా లేదు. అలా ఇక్కడ చెప్తావా? ఇక్కడ ఫ్యాక్టరీలో పని చేస్తున్నావే, ఉద్యోగం చేస్తున్నావే, నెలంతా ఉద్యోగం చేసేసి నాకు శాలరీ వద్దు సార్ అంటే అక్కడ చెప్తావా? ఆ విధంగా సార్ నేను నెలంతా సేవ చేస్తాను, పని చేస్తాను, శాలరీ మాత్రం వద్దని అక్కడ చెప్తావా?
అక్కడ చెప్పు, అక్కడ మళ్ళీ తీసుకుంటావు డబ్బు, నీ శాలరీ కావాలని. ఇవ్వకపోతే ఎందుకురా ఇవ్వవా, ఎవరు సొత్తురా అది, ఎవరి కష్టంరా, నా కష్టం, నేను చెమటొచ్చి రక్తం కాసి సంపాదించాను రా, లేదనడానికి నీకు ఏం అధికారం ఉంది, హక్కు ఉంది అనేసి అక్కడ శాలరీ ఇవ్వకపోతే దాడి చేస్తాము, గొడవ చేసినా శాలరీ తీసుకుంటాము. కానీ ఇక్కడ పాపానికి సేవ చేసావు కదా, పాపం చేసావు కదా అంటే ఏమర్థం, పాపానికి నువ్వు సేవ చేసావు కదా, పాపము శాలరీ ఇస్తుంది, తీసుకోవాల్సిందే, తప్పదు, వద్దన్న ఇచ్చేస్తుంది. పాపం ఇచ్చే శాలరీ ఏమిటి? మరణము. మరణం అంటే ఏమిటి? ఎడబాటు, చంపడము. పాపం తెలిసిందంతా ఏమిటి? చంపడమే. అది చంపేస్తుంది, నీ గౌరవాన్ని చంపేస్తుంది, నీ సంతోషాన్ని చంపేస్తుంది, నీ సమాధానం చంపేస్తుంది, నీ నెమ్మదిని చంపేస్తుంది, నీలో ఉన్న మంచితనం అంతటినీ చంపేస్తుంది. దానికి తెలిసిందంతా చంపడమే, చివరికి లైఫ్ని కూడా చంపేస్తుంది. మొదట అది నీ గౌరవాన్ని చంపేస్తుంది, కొద్దిగా నిన్ను చావుకు దగ్గర చేసేస్తుంది. శారీరకమైన చావు కూడా నిన్ను దగ్గర చేసేస్తుంది. ఆ చావు ఆత్మలో స్టార్ట్ అయ్యి, ఆ మరణము ఆత్మలో స్టార్ట్ అయ్యి శరీరంలో వచ్చి ఆత్మలో స్టార్ట్ అయ్యి మనసు ద్వారా పనిచేసి శరీరాన్ని కూడా చంపేస్తుంది. లోపల నుండి స్టార్ట్ అవుతుంది ఆ మరణము. దేవుని నిన్ను వేరు చేసి, నీ నుండి నిన్ను వేరు చేసి దేనికి పనికిరాని వ్యక్తిగా చేస్తుంది ఈ పాపము. సో పాపం చేస్తే శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. కల్వరి సిలువలో యేసు ప్రభువుతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. కుడి పక్కన ఒకడిని, ఎడం పక్క ఒకడిని, ఇద్దరు దొంగలను, బందిపోటు దొంగలను సిలువ వేశారు. అందులో ఒక దొంగ అన్నాడు, ఒక దొంగ యేసు ప్రభును దూషించాడు. ఏమని దూషించాడు? ఏమయ్యా యేసయ్యా, నిన్ను గురించి ఏదో విన్నాం కదయ్యా, ఇదే మెస్సియా అన్నారు, దేవుని కుమారుడు అన్నారు, నువ్వు కూడా వచ్చి మాలాగా ఇక్కడ వేలాడుతున్నావు ఏంటిది? నువ్వు నిజంగా మెస్సియా అయితే నిన్ను కాపాడుకోవయ్యా ఫస్ట్, అట్నే మమ్మల్ని కూడా కాపాడు. నువ్వు నిజంగా మెస్సియా అయితే కాపాడు, మాలాగా నువ్వు కూడా ఇక్కడ వచ్చి వేలాడుతున్నావు ఏంటి? నువ్వేం మెస్సియా, నువ్వేం దేవుని కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తును దూషించాడు, అవమానపరిచాడు. కానీ మరొక దొంగ ఇలా యేసును దూషించిన దొంగను చూసి, రేయ్ నోరు మూయిరా, నీ పాపానికైన శిక్షణను అనుభవిస్తూ కూడా దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? మనం చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాంరా. ఈయనైతే ఏ తప్పిదము చేయలేదంటాడు. హల్లెలూయా. ఈయన ఏ పాపము చేయలేదు. అసలు వాడికి ఎలా తెలుసు యేసయ్య ఏ పాపం చేయలేదని? వాడు ఎలా కనుగొన్నాడు అనేది ఒక పెద్ద రహస్యం. ఈరోజు చెప్పలేను, టైం ఉండదు, టైం లేదు కాబట్టి ఇంకో రోజు చూస్తాం. కానీ కనుగొన్నాడు అతడు. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. మనం పాపం చేశారా, దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాం. నోరుమొయ్యి, దేవునికి భయపడవా అంటాడు. దేవునికి భయపడవా, శిక్షను అంగీకరించవా? రెండవ దొంగ తన పాపాన్ని ఒప్పుకున్నాడు, శిక్షను అనుభవించాడు, యేసు వైపు చూశాడు. యేసయ్యా, ప్రభువా, నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వాడి వైపు తిరిగి చూచి, ఈరోజు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావరా, అక్కడ కలుసుకుంటావరా మనం. హల్లెలూయా, అక్కడ కలుసుకుంటాం మనం. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఆ రోజు రాత్రి పరలోకంలో ఇద్దరు ఉన్నారు, పరదేశంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు యేసుక్రీస్తు, మరొకటి ఈ దొంగ. జీవితాంతం ఒక్క పాపం కూడా చేయని యేసుక్రీస్తు ఆ రోజు పరదేశంలో ఉన్నాడు. జీవితాంతం పాపం చేసే బతికిన వాడు కూడా ఆ రోజు పరదేశంలో ఉన్నాడు. ఏమి కృప ఇది, ఏమి వరం ఇది, ఏమి కనికరం ఇది. హల్లెలూయా. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది ఒకరోజు ధ్యానిస్తాం. అతడు తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, శిక్షను అనుభవించాడు, యేసు వైపు చూశాడు, డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ మరొక దొంగ, బాగా గమనించండి, శిక్షను అనుభవించాడు కానీ దాన్ని అంగీకరించలేదు. బాగా గమనించండి, అతడు తన పాపానికైనా శిక్షను అనుభవించాడు కానీ దాన్ని మనసులో అంగీకరించలేదు. కాబట్టి అతడు పరదేశకు వెళ్ళలేదు. బ్రదర్ సిస్టర్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పాపానికైనా శిక్షను అనుభవించినా కూడా ఆ పాపం యొక్క శిక్షను అంగీకరించకపోతే అతని పాపం అలాగే నిలిచి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఆ దొంగ పాపానికైనా శిక్షను, తను చేసిన నేరానికైనా శిక్షను అనుభవించాడు కానీ దాన్ని మనసులో
అంగీకరించలేదు. నేను పాపిని, తప్పు చేశాను, ఈ శిక్ష నాకు తగినదే అని అతడు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. కాబట్టి అతనికి పరదేశం లేదు. బాగా గమనించండి, శిక్షను అనుభవించాడు కానీ శిక్షను మనసులో అంగీకరించలేదు. కాబట్టి అతని పాపము అతని మీదనే నిలిచి ఉంటుంది. అతడు పరలోకానికి వెళ్ళలేడు. తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం పొందును. ఆ రెండవ దొంగ కనికరం పొందుకున్నాడు. అతడు తన తప్పును ఒప్పుకున్నాడు, శిక్షను అంగీకరించాడు, యేసు వైపు చూశాడు. ఇంకో మాట చెప్పనా, చాలా శ్రేష్టమైన మాట చెప్పనా, ఆ దొంగ అయితే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపానికి శిక్షను అనుభవించాడు, యేసు వైపు చూశాడు. మనకైతే శిక్షను అనుభవించాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. మనం పాపాన్ని ఒప్పుకుంటే చాలు, మనకు శిక్ష లేదు, డైరెక్ట్ పరలోకమే. ఎలా ఎలా మన శిక్షను యేసయ్య అనుభవించేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం. అందుకే వాక్యం అంటుంది రోమీయుల పత్రికలో, యేసు క్రీస్తును దేవుడు శరీరాకారములో పంపించి ఆయన శరీరములో మన పాపానికి శిక్ష విధించెను. సో యేసు ప్రభు మన యొక్క శిక్షను అనుభవించేశాడు కాబట్టి మనకు శిక్షను అనుభవించాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ఒప్పుకుంటే చాలు. ఒప్పుకోవాలి, యేసయ్యను అంగీకరించాలి. నీ పాపాన్ని మోసిన యేసయ్యను అంగీకరిస్తే చాలు, నీ పాపానికైనా శిక్ష నువ్వు అనుభవించేశావు. ఒక మనిషి యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే తన పాపానికైనా శిక్షను అతను అనుభవించేశాడు. లెక్క అలాగే క్లోజ్ అవుతుంది. ఆమేన్. నీ శిక్షను ఆయన అనుభవించేశాడు కాబట్టి నువ్వు ఆ యేసయ్యను అంగీకరిస్తే, అర్థమవుతుందా మీకు? ఆ యేసయ్యను అంగీకరిస్తే మీ పాపానికైనా శిక్షను మీరు అనుభవించేసినట్టే. ఇక మీకు నరకము లేదు, పరలోకమే. హల్లెలూయా. ఇది మహా గొప్ప భాగ్యము, ఇది మహా గొప్ప ధన్యత. దీని గురించి మరొక రోజు మనం విపులంగా మాట్లాడుకుందాం. గమనించండి, ఈ ప్రజలు పాపం చేశారు కానీ దానికి బాధ్యతను తీసుకోలేదు, దాన్ని ఒప్పుకోలేదు. దేవుని శిక్షకు వారు లోబడలేదు. నా మాట నమ్మండ్రా, నా మాట వినండ్రా, ఆ బబులోను రాజుకు మిమ్మల్ని సమర్పించుకోండ్రా, నేను మిమ్మల్ని కాపాడుతాను, తీసుకుని వచ్చి మరలా మిమ్మల్ని ఈ స్థానంలో గొప్పగా పెడతాను అని చెప్తే ఆయన మాట వారు వినలేదు, శిక్షకు లోబడలేదు. దేవుడు అంటాడు చూడండి 35:13, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. మీరు శిక్షకు లోబడరా, నా మాటను ఆలకింపరా. నేను చెప్పేది వినండి. అప్పగించుకుంటే మిమ్మల్ని బతికించి తీసుకుని వచ్చి మరలా ఇక్కడ పెడతాను. నేను సరణ రావును తప్పించుకుంటానని అనుకుంటే గుర్తుపెట్టుకో, కరువుతో చేస్తారు, ఆకలితో చేస్తారు, ఖడ్గముతో చేస్తారు, తెగులుతో చేస్తారు. జాగ్రత్త, ఇక్కడే మీరు నాశనం అయిపోతారు. నేను చెప్పిన మాట విని అప్పగించుకొని మీరు వెళితే నేను మిమ్మల్ని అక్కడ కాపాడుతాను, తీసుకుని వచ్చి మరలా ఇక్కడ మిమ్మల్ని స్థిరపరుస్తానంటే మేము శిక్షకు లోబడము, నీ మాట వినమనేశారు. యిర్మీయా ఒక గ్రంథాన్ని రాసి రాజుకు పంపిస్తే, దేవుని యొక్క మాటలను రాసి రాజుకు పంపిస్తే ఆ రాజు ఏం చేశాడు తెలిసిన? యిర్మీయా రాసిన గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని అట్నే చింపి కాల్చేశాడు. యిర్మీయాని ఎత్తి బురద గుంటలో పడేసేసాడు, సావరా అని చెప్పి. మాకెదురు నువ్వు చెప్పేది? మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మేము ఎదురు దాడి చేస్తాం, తప్పించుకొని పారిపోతాం అని ఏం చేశారు? యిర్మీయాను హింసించారు. యిర్మీయా, దేవుడు అడుగుతాడు, యిర్మీయా 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 ఎంతో ప్రార్థన చేస్తాడు, పాపం ఏడుస్తాడు. యిర్మీయాని ఏమంటారు? విలపించు ప్రవక్త అని అంటారు. తన దేశం కోసం విలపించాడు, కన్నీరు కార్చాడు. 9:1 అతను ప్రార్థన చేస్తాడు, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడుచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునేగాక అన్నాడు. నా తల జలమయముగా, నా కనులు కన్నీళ్లు ఊటగా మారునుగాక, నా దేశం కోసం నేను ప్రార్థన చేస్తాననేసి విలపించాడు. దేవుడు అన్నాడు, యిర్మీయా నీ ప్రార్థన అట్నే వింటాను, నేను దేశాన్ని కాపాడుతాను. అయితే ఒకటి చెయ్యి 5:1 యిర్మీయా 5:1 ఆయన అంటాడు, యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. ఒక్కడిని చూపించు యిర్మీయా, ఒక్కడిని చూపించు. నమ్మకంగా బ్రతికే
నీతిని జరిగించే ఒక్కడిని చూపించు, నేను ఈ దేశాన్ని క్షమించి వదిలేస్తాను అన్నాడు. ఒక్కడు కూడా లేదు బ్రదర్. దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు పూర్తిగా దేవుని తన యొక్క హృదయం నుండి తొలగించేశారు. ఒక్కడు కూడా లేదు. ఆ దేవుడు అంటాడు, ఇర్మియా, ఈ ప్రజల కోసం ఇంక నువ్వు ప్రార్థించుకు, నేను వినను. అంతే. ఈ ప్రజల కోసం ఇంకా ప్రార్థన ఆలకించే ఛాన్సే లేదు. ఇక వీరికి ఇంకా శిక్ష తప్పదు, శిక్ష పడితేనే ఇంకా మారుతారు వీడని చెప్పేసి దేవుడు తీర్పును ప్రకటించాడు. దానికి కూడా లోబడిన అంటారు వాళ్ళు. ఆయన బాధ ఏమిటంటే పూర్తిగా నాశనం అయిపోతారు ఇక్కడనే ఉంటే. అప్పుడు దేవుడు వారికి బుద్ధి కలిగించడానికి, ఇర్మియా, మీ ప్రజల మధ్యలో రేకాబీయులు అనే ఒక కులస్తులు, ఒక జన సమూహం ఉంది. వారిని తీసుకుని వచ్చి ద్రాక్ష రసం వారి చేతికి ఇవ్వు తాగమని. వాళ్ళు ఏం చెప్తారో చూడు అన్నప్పుడు ఇర్మియా వాళ్ళని తీసుకుని వచ్చి ద్రాక్ష రసం ఇచ్చాడు. ఇచ్చి తాగండి రానంటే వాళ్ళు చెప్పారు ఒక మాట. చూడండి 6వ వాక్యం నుండి మనం చూస్తే, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసము తాగము. మేమైనను మా భార్యలైనను మా కుమారులైనను ద్రాక్షరసము తాగము, ద్రాక్షరసపు తోట వేయము, ఆ తోటలో పని చేయము. ఎందుకంటే మా యొక్క ఏమంటారు పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళే దేశంలో మీరు క్షేమంగా ఉండాలంటే ద్రాక్షరసం మీరు తాగకూడదని చెప్పి మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరి రేకాబీయులు? వీరు ఒక సంచారము చేసే గిరిజన సమూహం. వీరి యొక్క పూర్వీకానికి మనం వెళితే మోషే యొక్క మామ ఉన్నాడు కదా, మోషే యొక్క మామ, ఆ మామ యొక్క వంశానికి చెందిన వారు ఈ రేకాబీయులు. ఎప్పుడో యెహోనాదాబు అనే వ్యక్తి వీళ్ళ యొక్క పితరుడు వీరికి ఆజ్ఞించాడట, మీరు ద్రాక్షరసం తాగకూడదని చెప్పి. ఆ మాట చెప్పి 250 సంవత్సరాల పైబడైపోయింది. వారు ఇంకా కూడా ఆ వ్యక్తి చెప్పిన మాటను శిరస్సు వహించి తోచా తప్పకుండా పాటిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, చూడరా ఇర్మియా, చూడయ్యా, వాళ్ళ పితరుడు యెహోనాదాబు చెప్పిన మాటకు ఈ జన సమూహము ఇంతవరకు లోబడుతున్నారు. కానీ నా ప్రజలు, నేను సృష్టించిన ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను ప్రత్యేకపరచుకున్న ప్రజలు నా మాట విననంటారే, ఇది ఏం న్యాయం? ఎంత బాధ చూడండి దేవునికి. ఆయన అంటాడు 35:14లో, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నది. నేటి వరకు తమ పితరు ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగుకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినకున్నారే. మీరు నా మాట వినకున్నారే. యెహోనాదాబుకు ఉన్న విలువ కూడా నాకు లేదా? యెహోనాదాబుకు ఉన్న గౌరవం కూడా నాకు లేదా? చూడి, ఆ ప్రజలు ఒక మనిషి ఇచ్చిన మాటకు వారు ఎంతగా లోబడుతున్నారో చూసావా? నేను దేవుడినిరా, మిమ్మల్ని సృష్టించిన వాడిని, మరి నాకు భయపడినంటారే, నా మాటకు నా ఆజ్ఞకు లోపడినంటారే. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? 16లో అంటాడు దేవుడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చితిరి గాని ఈ ప్రజలు నా మాట వినకున్నారయ్యా, నా మాట వినకున్నారు. ఎంత బాధ, ఎంత ఆవేదన చూడండి దేవునికి. ఆమేన్. యెహోనాదాబు మాట ఎప్పుడో వాళ్ళ తండ్రి, వాళ్ళ పితరుడు ఇచ్చిన ఆ మాటకు వారు ఇంతవరకు లోబడుతున్నారయ్యా. కానీ నా ప్రజలు, నా మాట అంటే వారికి లెక్కలేదే, నా మాట అంటే లెక్కలేదే. ఎంతో ఘోరం చూసారా, ఎంతో బాధ చూసారా దేవునికి. ఆమేన్. మలాకి 1:6లో దేవుడు అంటాడు, నన్ను తండ్రి తండ్రి అని పిలుస్తున్నారే, ఆ తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఎక్కడయ్యా? మీ మాటల్లో ఉన్న గౌరవము మీ చేతుల్లో లేదే. మీ చేతుల్లో తండ్రి తండ్రి అని, పరలోకమందున్న నా తండ్రి అని అంటారే ప్రతిసారి ప్రార్థించేటప్పుడు. మరి ఆ పరలోకపు తండ్రికి గౌరవం ఇస్తున్నారా? ఆయన మాటకు విలువిస్తున్నారా? నాకు దేవుడు అంటే ఇష్టము, కానీ ఆయన మాట అంటే పట్టించుకోనంటే అది ఏం భక్తి? అది ఏం భక్తి? అది ఏం విశ్వాసం? అది
ఇర్మియా 5వ అధ్యాయము 20 నుండి 25 వరకు గల వాక్య భాగంలో దేవుడు ఈ విధంగా విలపిస్తాడు. చూడండి, 22వ వాక్యములో, సముద్రము దాట లేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? నాకు భయపడరా? సముద్రాన్ని చూసి భయపడుతున్నారే, దాని అలలు చూసి భయపడుతున్నారే, మరి నాకు భయపడరా? ఏంటయ్యా, ఆ సముద్రాన్ని సృష్టించిందే నేనయ్యా. నువ్వు దేని చూసైతే భయపడుతున్నావో దాన్ని సృష్టించింది నేనే. నా సృష్టిని చూసి భయపడుతున్నావు కానీ నన్ను చూసి భయపడినంటావే, నా మాటకు విలువివనంటావే. నేను సృష్టించిన సింహాన్ని చూసి భయపడుతున్నావు, పులిని చూసి భయపడుతున్నావు, పామును చూసి భయపడుతున్నావు, వాని కుక్కను చూసి కూడా భయపడుతున్నావు. అది మురిగితే భయపడుతున్నావు. నేను మురుగుతున్నానే ఇన్ని సంవత్సరాలుగా, మరి నా మాట విలువ లేదా? నాకు భయపడరా? ఓహో, సరే సరే సరే, అర్థమైంది. అది మిమ్మల్ని భయపెడుతుంది కాబట్టి మీరు భయపడుతున్నారు. అది మిమ్మల్ని భయపెడుతుంది కాబట్టి మీరు భయపడుతున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, అందుకే నేనంటే మీకు భయం లేదు, లెక్క లేదు. నేను కూడా భయపెడితే అప్పుడు లైన్కి వస్తారు మీరు. కానీ దేవుని యొక్క మనసు ఏమిటంటే, ఒకరిని భయపెట్టి ఒకరిని బెదిరించి తన దగ్గరకు లాక్కోవడము ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రేమతో రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమతో రావాలని కోరుకుంటున్నాడు. అందువల్లే ఆయన కత్తెత్తుకొని రాకుండా సిలువలో మన కోసం మరణించాడు. ఆ సిలువ ఏంటి? తండ్రి యొక్క ప్రేమ దర్శనం. అది ప్రేమ 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 యొక్క 100% ప్రదర్శన ఆ కల్వరి సిలువ దర్శనం. ఆయన కర్రతో రాలేదు మనం కొట్టేదానికి, ప్రేమతో వచ్చాడు సిలువలో మరణించడానికి. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమతో రావాలని కోరుకుంటున్నాడు. ఆయన కానీ ఒక మనిషిని భయపెట్టి మార్చాలనుకుంటే సెకండ్లో పని, అంతే కదా. ఒక మనిషిని భయపెట్టి మార్చాలనుకుంటే ఆయనకి సెకండ్లో పని. మా అమ్మ చర్చికే రాదు, ఏమ్మా చర్చికి రామ్మా, మేమంతా పోతున్నాం కదంటే, తాత ఎంత భక్తిగా ఉన్నాడా వాళ్ళ నాయన, ఎందుకు అతనికి పక్షపాతం వచ్చింది? ఎందుకు వచ్చింది? అదంతా మీరు పండి, నేను రాను అనేసేది. మేము పిలిచి చూసినాం, రావడం లేదు. ఆ పని ఏ పని, కొట్టు ఉంది, దుకాణం ఉంది, అంగడి ఉంది, ఏదో ఒక సాగలు చెప్పి రాకుండా ఉండేది. ఒకరోజు భయంకరమైన వర్షము, చీకటి, కరెంటు లేదు, ఇంట్లో లోపల పడుకొని ఉన్నాము. మా అమ్మ ఒక గదిలో, నేను ఒక గదిలో పడుకొని ఉన్నాము పక్కనే. మా అమ్మ ఫ్రిడ్జ్ పక్కనే పడుకొని ఉంది. భయంకరమైన మెరుపులు, ఉరుములు, అట్ని ఇల్లే దద్దరిల్లుతా ఉంది. ఒక మెరుపు, ఒక ఉరుము ఉరిమిందటే. ఆ దెబ్బకు ఫ్రిడ్జ్లో ఢమాలనింది. దెబ్బకు మా అమ్మ, స్వామి స్వామి మేము అనాథులు స్వామి, మేము దిక్కులేని వారం స్వామి, మమ్మల్ని కాపాడు స్వామి, మేము అనాథులు స్వామి, దిక్కులేని వారం స్వామి అనేసటిని గడ్డ 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 వణకుతా ఉంది, అరస్తా ఉంది. నేను అట్ని ఎగిరి దూకి వెళ్ళి మా అమ్మని గట్టిగా పట్టుకొని, అమ్మా నువ్వు చావలేదు, బతికే ఉన్నావు, ఏం కాలేదని చెప్పి, భయపడొద్దు అని వెళ్ళి మా అమ్మని గట్టిగా పట్టుకొనేసాను. తెల్లారితో లేచి బైబిల్ ఎత్తుకొని సంకలం పెట్టుకొని పోతా ఉంది. ఎక్కడమంటే చర్చికి. ప్రేమతో ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. ఒక్క దెబ్బకి, ఉరుముల దెబ్బకి ఉడకాడిచ్చేసినాడు. బ్రదర్, ఒక మనిషిని భయపెట్టి రక్షించాలంటే, మార్చాలంటే దేవునికి సెకండ్లో పని. కానీ అలా చేయడు ఆయన. భయపెట్టి బెదిరించి మార్చడం అనేది స్థిరంగా ఉండదు, నిలకడగా ఉండదు. ప్రేమతో వస్తేనే అది స్థిరంగా ఉంటుంది. అందుకే ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తూ మన కోసం కల్వరి శిలువలో తన కుమారుడిని బలిగా అర్పించి మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. నాకు భయపడరా
నాకు భయపడరా, నాకు భయపడరా. దేవుని యొక్క ఆవేదన అది. వాక్యం అంటుంది, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి, వారి పిల్లలకు ఆశ్రయం కలుగును. వారికి దేవుడు జీవ ఊటనిస్తాడు. ఆయన మాటకు లోబడే వారికి ఆయన జీవపు ఊటనిస్తాడు. ఆయన విలపిస్తున్నాడు. కీర్తనలు 81వ అధ్యాయం 13 నుండి 16 వరకు చూస్తే ఆయన విలపిస్తాడు. ఇశ్రాయేలు, నా మాట వినము, నా మాట వినము అని ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వినకుండా ఉన్నారే, మీ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉన్నారే, దారి తప్పిపోతున్నారే. ఓయి ఇశ్రాయేలు, నా మాట వినవయ్యా, నా మాట విను. అయ్యో, నా ప్రజలు నా మాట వినకుండా పోతున్నారే, విననంటున్నారే. వింటే మీకు ఎంత మేలు, నా మాటలు వింటే మీకు ఎంత మేలయ్యా. మీకు అతి శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానయ్యా. నా మాట వినండి అయ్యా, మీకు మంచి జీవితాన్ని ఇస్తాను నేను అని చెప్తే, నా ప్రజలు నా మాట విననంటారే అని దేవుడు బాధపడతాడు. అందుకే రేకాబీలను తీసుకుని వచ్చి, చూడండి, వారికి ధర్మశాస్త్రం లేదు, దేవాలయం లేదు, వారికి వారం చర్చి లేదు, అయినా తమ తండ్రి యొక్క మాటకు వారు ఎంత లోబడుతున్నారో చూడు. మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, మందిరం ఇచ్చాను, నా సన్నిధి ఇచ్చాను, అయినా నా మాట లెక్క చేయకుండా జీవిస్తున్నారే. వారిని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఎంత సిగ్గుచేటది. ఒక అన్యులను తీసుకొని వచ్చి ఒక క్రైస్తవునికి బుద్ధి చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటది. ఆమేన్. ఎంత సిగ్గుచేటు. దేవుని యొక్క చివరి ప్రయత్నం అది. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకుంటారా. రే, ఆ పిల్లోని చూడరా, వాడికి తండ్రి లేదు, డబ్బులు లేదు, అయినా ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నాడు చూడరా, ఎంత శ్రద్ధగా బడిగిపోతున్నాడు చూడరా, నువ్వు ఉన్నావే అని మన పిల్లల్ని తిడతామే. ఆ విధంగా దేవుడు రేకాబీలను తీసుకుని వచ్చి పెట్టి, చూడండి. దేవుడు ఒక చోట్ల, యేసు ప్రభు అంటాడు ఒక చోట్లో, లూకా సువార్తలో 16:8 చూస్తే, ఈ వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులే చాలా బాగున్నారయ్యా, చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారయ్యా. ఆమేన్ అని అంటాడు. క్రైస్తవుల కంటే ఒక విధంగా చూడాలంటే అన్యులే ఎంత మేలు అంటున్నాడు యేసు ప్రభువే. అన్యులే చాలా జాగ్రత్తగా తమ భవిష్యత్తు గురించి చాలా ప్లాన్తో అన్నీ చేసుకుంటూ ఉన్నారు. నా ప్రజలు తెలివి లేక నశించిపోతున్నారయ్యా అని విలపిస్తాడు, అని బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇజ్రాయిల్లో కూడా చూడలేదయ్యా. వాడు ఒక అన్యుడు. ఆ అన్యుడు యేసు మీద అంత ఆసక్తి, అంత విశ్వాసాన్ని కనుబరిచాడు. ప్రభువా, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఒక మాట సెలవయ్యా, నీ మాటలో పవర్ ఉంది, నీ మాటలో శక్తి ఉంది, అది నా దాసుని స్వస్థపరుస్తుంది, కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ముట్టాల్సిన అవసరం లేదు, నువ్వు దూరం నుండి నీ మాటను పంపించి చాలు. సో ఆయన మాట మీద ఆ శతాధిపతి అంత విశ్వాసం ఉంచాడు. ఇంతటి విశ్వాసాన్ని నేను ఎన్నుకున్న ప్రజల్లో చూడలేకపోతున్నానయ్యా. చాలామంది అన్యులు యేసు ప్రభువును గట్టిగా నమ్ముతున్నారు, మనకన్నా కూడా చాలా విషయాల్లో వారు యేసుని నమ్ముకుంటూ ఉన్నారు. ఆయన శక్తి మీద, ఆయన మాట మీద నమ్మకం కలిగి ఉన్నారు. అందుకే దేవుడు విలపిస్తాడు, వారే పర్వాలేదు. చూస్తే కొన్ని విషయాల్లో చూస్తే వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులే చాలా జ్ఞానంగా, తెలివిగా బతుకుతున్నారు అని. బ్రదర్, సిస్టర్, అన్యుల దగ్గర మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడం అనేది, దానికన్నా దిగజారిన తనము మరొకటి లేదు. దానికన్నా క్రైస్తవ్యానికి ఒక సిగ్గుచేటు మరొకటి లేదు. ఆయన మాట వినండి, ఆయన మాట వినండి. కొందరు శిక్షకు లోబడ్డారు, దేవుని మాట విని శిక్షకు లోబడ్డారు. తమను తాము బబులోను రాజుకు సరెండర్ చేసుకున్నారు, అప్పగించుకున్నారు. దేవుడు వారిని తీసుకుని వెళ్ళి ఆ కొద్ది మందిని కాపాడి సంరక్షించి వారిని అక్కడనే గొప్పగా చేశాడు. వారిలో కొందరే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, తర్వాత నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు, జకర్యా ప్రవక్త, హగ్గయి, ఇలాంటి ఎంతో మందిని దేవుడు అక్కడ గొప్పగా వాడుకున్నాడు.
వారిని మరలా తీసుకొని వచ్చి, వారి సంతానాన్ని తీసుకొని వచ్చి జెరూసలేములో పెట్టి వారిని ఆశీర్వదించి ఇప్పుడు గొప్ప దేశముగా, గొప్ప అభివృద్ధి చెందిన ఒక దేశముగా ఆ దేశాన్ని ఇంతవరకు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు వారు దేవుని మాట విని శిక్షకు లోబడ్డారు. ఈరోజు వారి సంతానము ఇజ్రాయేల్లో జీవిస్తూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నారు. ఆయన మాట తప్పనివాడు, ఆయన జీవము గల దేవుడు, చెప్పింది చేసి చూపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటంటే, రేకాబీయుల వలె నా మాటకు లోబడండి అయ్యా, నా మాటకు లోబడండి, నా మాట వినండి. ఆ రేకాబీయులను దేవుడు ఆశీర్వదిస్తాడు. రేకాబీయులారా, మీ తండ్రి మాటకు మీరు ఇంత విలువిస్తున్నారే, కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు క్షేమంగా ఉంటారు, ఈ దేశానికి రాబోయే ప్రమాదంలో మీరు ఇరుక్కబోరు, నేను మిమ్మల్ని కాపాడుతానంటాడు. ఒక మనిషి మాటకు వారు అంత విలువిచ్చారు. ఈ రోజుల్లో మనం దేవుని మాటకు అంత విలువిస్తున్నామా? దేవుని మాట అంటే లెక్కే లేదు అని ఎన్నోసార్లు చెప్తున్నాడు. ఆయన మాటల్లో మనకి ఏది ఇష్టం అది చేస్తాం అంతే. ఆయన 10 ఇచ్చాడు, నాకు దాంట్లో 5 ఇష్టం, 5 చేస్తాను నేను, మిగతా 5 నేను చేయను. ఆయనే చెప్తాడు అనేది చేస్తారా? అని చెప్పింది చేస్తారా? ఆయన చెప్పింది చేస్తామని మనం బతకలేం ఈ భూమి మీద. ఏదో 1 2 చేస్తానంతే. ఈ లెక్కలోనే క్రైస్తవులు చాలామంది జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు మన కోసం నిర్ణయించిన, ఏర్పాటు చేసిన ఉన్నతమైన జీవితాన్ని పోగొట్టుకొని ఈ భూమి మీదనే తడమతా ఇది ఎప్పుడు అది ఎప్పుడు అనేసి జీవితం కోసమే పోరాడి నలిగిపోయి చిందరవందరైపోయి చివరికి మనిషి బతికింతే, లాస్ట్కి మనిషి బతికింతే జగమే మాయ అనేసి మట్టికి ఆహుతైపోతున్నారు. బ్రదర్, సిస్టర్, దేవుడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఉద్దేశించున్నాడు. ఇప్పుడు ఏదో నువ్వు జీవిస్తున్నావే, ఇప్పుడు ఏదో నువ్వు బతుకుతున్నావే, అది కాదు దేవుడు నీకు ఇచ్చిన, నీకు ఏర్పాటు చేసిన జీవితం అది కాదు. నీ కోసం దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఏర్పాటు చేసి పెట్టున్నాడు. ఆయన మాటకు లోబడు, ఆయన మాటను విను, నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూడయ్యా, చూడు. జాగ్రత్త, దేవుని మాటకు ఇప్పుడైనా లోబడు. నువ్వు ఏం చదువుతున్నావు బైబిల్లో ఆ మాటకు లోబడు. ఆయన మాటకు ప్రధాన స్థానం ఇవ్వు. దేవుని గౌరవించు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను గణహీనపరచువారు గణహీన మౌదురు, అంతే.